కొంచెం భిన్నమైన సంకేతాల్లో ఇది ఆగింది. సార్ జనసేన శిబిరం డల్ అయిందా? ఇది ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్ అదేం లేనట్టేనా? అయింది కదా ఖచ్చితంగా. ఇప్పుడు మొన్న కనీసం స్టేట్మెంట్స్ కూడా లేవు కదా పవన్ నుంచి. మొన్న మాచర్లలో ఒక అమ్మాయిని ట్రాక్టర్తో చంపేశారనే ఆ ఘటన, దాని మీద మాట్లాడింది తప్ప ఇంకా ఏ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ శిబిరం నుంచి ఏమీ సిగ్నల్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ లేవు. ఆఖరికి మీకు స్టూడియోల దగ్గరికి వచ్చి మాట్లాడే కొంచెం వోకల్గా ఉన్న వాళ్ళు కూడా తగ్గారు. ఖచ్చితంగా చూసింది చెప్తున్నాను నేను. తగ్గారు. ఒక ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి వాళ్ళు ఇంకా స్పిరిట్ మెయింటైన్ చేయడానికి ఏదో మాట్లాడుతున్నారు, కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే క్లారిటీ లేకపోవడం వల్ల. ఒకటి విధానం అభ్యర్థుల గురించి క్లారిటీ లేదు, రెండు కాంబినేషన్ గురించి క్లారిటీ లేదు, మూడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడన్న దాని మీద కూడా క్లారిటీ లేదు. ఇంకా నాయకుడే ఏ పాత్ర ధరిస్తాడో తెలియకపోయి ముందు హీరో నిర్ణయించుకుంటారు, హీరో పాత్ర, ఆ తర్వాత క్యారెక్టర్ యాక్టర్స్, హీరోయిన్లు ఇట్లా కదా. ఇప్పుడు హీరో పాత్ర కొంచెం సందిగ్ధంలో పడిపోయింది. హీరోయిజంకి ఏం లోటు లేదని అంటున్నప్పటికీ కూడా. సో దీని అంతట్లో తికమక అయితే వచ్చింది. ఈ క్రమంలో జనసేన కూడా డల్ అయింది. మీరు చూడండి, నాగబాబు లాంటి వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా అంటే వాళ్ళు అంటారు వెంటనే మేము రోజు మాట్లాడాలా, మేము ఏమన్నా స్టేట్మెంట్స్ ఇవ్వాలా, అవసరం లేదు. కానీ క్లారిటీ అయితే ఇవ్వాలి కదా. స్టేట్మెంట్స్ ఇవ్వక్కర్లేదు, మీరు ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి క్లారిటీ ఇచ్చినా ఇవ్వచ్చు. జనసేన క్లారిటీ, జనసేన శిబిరంలో క్లారిటీ మిస్సింగ్. ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. ఇది తెలుగుదేశానికి కూడా ఒక ఎఫెక్టు. అంటే నిజం చెప్పాలంటే వర్మ చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి మొత్తం ఫోకస్, ఇనిషియేటివ్ అంతా పవన్ కళ్యాణ్ చేతుల్లోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, పవన్ కలుస్తాడో లేదా, పవన్ దీని మీద నడిచింది. ఇప్పుడు అటువంటిది ఒకటేమో చంద్రబాబు నాయుడు ఆయన సభలు వాటితో అది మేజర్ అయింది. చంద్రబాబు చెప్పిన బీజేపీ నెరేటివ్ ఏమో అమలు, అది నిజం వాస్తవ రూపం దాల్చలేదు. పవన్ కళ్యాణ్కి వచ్చేసరికి అది కూడా డివైడెడ్ హౌస్ లాగా, సీట్లు చాలవని కొంతమంది. ఇవే కష్టం నాకు, అందుకే నేను ఈ వీటితోనే నేను ఎలా తంటాలు పడాలని నేను చూస్తున్నాను ఆయన చెప్పడం. దీని అంతటితో ఒక స్పష్టమైన ఒక స్తబ్దత, ఒక గ్యాప్, శూన్యత ఏర్పడింది ఆ క్యాంపులో. మరి ఈ సభలు ఇట్లాంటివి, ఇప్పుడు ఈ సభ పెట్టడం కూడా అదొక ఉద్దేశం కావచ్చు. నిన్న కదలిరా ముగించారు కదా. సో ఈ పరిస్థితుల్లో మరి తదుపరి ఏం చేస్తారు? మీరు ఇందాక ఒకటి చెప్తున్నారు, రేపు పవన్ కళ్యాణ్ లేవు. వాళ్ళు మొన్న పెద్ద కసరత్తు చేసిన తర్వాత ఓకే మేము పవన్ కలుస్తున్నామని వాళ్ళు ఏం చెప్పలేదు. అక్కడ ఒంటరిగా పోటీ అంటున్నారే, కానీ నేనే చెప్పాను ఇంకా మీకు జనసేనతో ఒక పాజిబిలిటీ ఉంది అని. కాబట్టి బహుశా పవన్ అది నిర్ధారించుకోవడానికి వెళ్ళొచ్చు. అవును, మీరేమో ఒంటరిగా అంటున్నారు, నేనేమో మీతో ఎన్డీఏలో ఉన్నాను, ఇక్కడ ఏం తెలియట్లేదు, తెలుగుదేశం సంగతి ఏమో, కానీ కనీసం నేనన్నా మీకు మిత్రుడిగా ఉన్నానా లేదా అని క్లారిటీ కావాలి కదా. ఒకవేళ పవన్కు క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు, సైనికులకు అయితే కావాలి కదా. సేనానికి అక్కర్లేకపోవచ్చు, సేనాని ఎట్లయినా చక్రం తిప్పవచ్చు, కానీ సైనికులు వాడు వెళ్ళి చెప్పాలి కదా. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే క్షేత్రస్థాయిలో ప్రతి ప్రశ్న అడుగుతారు వర్మ. అవును, కరెక్ట్. నేను ఇక్కడ నుంచి మీ దగ్గర నుంచి లిఫ్ట్ దిగి వెహికల్ ఎక్కి, లేకపోతే ఇంకో ఊరు వెళ్ళి, లేకపోతే ఇంకొక కార్యక్రమానికి వెళ్తే మామూలు అభిప్రాయాలతో జనం ఆగరు. అటువంటిది రంగంలో ఉండే అభ్యర్థుల తరఫున, పార్టీల తరఫున పనిచేసే కార్యకర్తలకు అసంఖ్యాకమైన ప్రశ్నలు ఎదురవుతాయి. ఎవరి పట్ల ఏమనాలి? వర్మ పిలిస్తే పలకాల వద్దా, ఆయన నేను బలపరచాల వద్దా, వాళ్ళ ఇంట్లో రేపు మీ చిన్న సమావేశం జరుగుతుంది, దీనికి వెళ్ళాలా వద్దా, ఇవన్నీ సమస్యలు. కుల పెద్దలు చెప్పేది వినాలా, గత వాళ్ళు ఉన్నారా, మనవాడు పార్టీ మారుతున్నాడా, ఇందులోనే ఉంటున్నాడా, ఇది కూడా పెద్ద ప్రశ్న కదా. నేను అదే మ్యూజికల్ చైర్స్ లాగా అయిపోయింది కదా ఏపీ పొలిటికల్ సీన్. పొద్దున్నే గుమ్మనూరు జయరాం పార్టీ మారుతున్నాడు, అక్కడ ఇంకొక ఆయన ఇటు వస్తున్నాడు, ఇవన్నీ ఎక్కడ? సో ఈ మ్యూజికల్ చైర్స్లో క్లారిటీ లేకుండా పోయింది ఏపీ పొలిటికల్ సీన్. ఇది బీజేపీ కోరుకుంది. అన్ని పార్టీలు అలా ఒక తికమకలో గజిబిజిలో ఉంటే ఢిల్లీ నుంచి మేము వాస్తవంగా నడిపిస్తామనే ఒక మెసేజ్ పంపడమే బీజేపీ ఉద్దేశం. దాన్ని వీళ్ళందరూ కలిసి సార్థకం చేశారు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు జగన్ను మీరు విమర్శిస్తారు, జగన్ అటాక్ చేస్తారు, జగన్ను ఎదుర్కొంటాం, అది చెప్పేదేం లేదు దాంట్లో కొత్తగా. ఇప్పుడు మీరు జగన్ మీద ఇంకా స్లైడ్స్ వేసి ఇంకా వీడియోలు చూపించి కొత్తగా చెప్పేదేం లేదు. ప్రజలు ఒక నిర్ణయానికి వస్తుంటారు నెమ్మదిగా, ఇది జగన్ శిబిరం, ఇది బాబు శిబిరం అని. కాబట్టి ఈ క్లారిటీ లేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. రేపన్నా ఆయన వెళ్ళడం క్లియర్ అయితే, వెళ్ళిన తర్వాత ఆయన ఎవరన్నా కలుసుకుంటే, కనీసం ఇప్పుడన్నా క్లారిటీ రాకపోతే జనసేన ఎక్కువ సఫర్ అవుతుంది. నేను అది కూడా చెప్తున్నా.
జనసేన ఈ గజిబిజి వల్ల అయోమయం వల్ల ఎక్కువ సఫర్ అయ్యేది నష్టపోయేది జనసేన. ఎందుకంటే అది బడ్డింగ్ పార్టీ. తెలుగుదేశం పార్టీ చాలాసార్లు ఓడిపోయింది, చాలాసార్లు గెలిచింది, బలపరిచేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, దానికి ఉన్న బేస్ ఏదో దానికి ఉంది. మీరు ఇంకా బేసే ఏర్పాటు చేసుకోలేదు. అవును, మంగళగిరిలో కార్యాలయమే ఏర్పాటు చేసుకున్నారు, బేస్ కాదు కదా. కాబట్టి ఇది పరిస్థితి సార్.